మీ పేషెంట్ని వెంటిలేటర్ మీదకి మార్చామండి అని ఈ విధంగా పేషెంట్ అటెండర్స్తో డాక్టర్స్ చెప్పడం మీరు గమనించుంటారు. అసలు ఈ వెంటిలేటర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ వెంటిలేటర్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే పేషెంట్ యొక్క లంగ్స్ ఎప్పుడైతే కంప్లీట్గా ఇంపేర్ అయిపోతుందో, అంటే దాని పని అది చేసుకోలేదు, ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం, ఇది లంగ్స్ యొక్క ఫంక్షన్స్. ఎప్పుడైతే ఈ పని లంగ్స్ చేయలేకపోతుందో అప్పుడు మనం పేషెంట్ని వెంటిలేటర్కి కనెక్ట్ చేస్తాం. ఇది ఏ కండిషన్స్లో మనం యూస్ చేస్తాము అంటే అనస్థీషియా ఇచ్చేటప్పుడు కానీ, సర్జరీస్ జరిగేటప్పుడు కానీ, కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్లో లంగ్స్ యొక్క ఫంక్షన్ ఇంపైర్ అవుతుంది. అటువంటి కండిషన్స్లో కానీ, సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కానీ మనం పేషెంట్ని అయితే వెంటిలేటర్కి కనెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏదన్నా రిస్క్స్, ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయా అంటే వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా డెవలప్ అవ్వచ్చు. వెంటిలేటర్ కనెక్ట్ చేయడం ద్వారా ఆక్సిజన్ ఎక్కువగా పోయి ఆక్సిజన్ టాక్సిసిటీ జరగచ్చు, లేకపోతే లంగ్ ఇంజూరీ కూడా జరగచ్చు. చాలా రోజులు పేషెంట్ వెంటిలేటర్ మీద ఉండడం వలన డిపెండెన్స్ డెవలప్ అయిపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవి రిస్క్స్, బట్ దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి చాలా రకాలు ఉంటాయి. కంప్లీట్ వీడియోని నేను నా ఛానల్లో పెడుతున్నాను, చూడండి.